8 పెన్నులు కొన్న వేళ 5 పెన్నుల అమ్మిన వేలకు సమానమైతే లాభ శాతం ఎంత? చూడండి ఏమన్నాడు మనకు. 8 పెన్నులు కొన్న వేళ ఎంతకు సమానం అంట? 5 పెన్నులు అమ్మిన వేలకు సమానం. 8 పెన్నులు కొన్న వేళ 5 పెన్నుల అమ్మిన వేలకు సమానం. అయితే ఏంటి? కొన్న వేళని ఇక్కడనే ఉంచండి, అమ్మిన వేళని ఇక్కడ పట్టుకురండి, ఈ 8 అక్కడ తీసుకెళ్ళండి. కొన్న వేళ బై, ఇక్కడ అమ్మిన వేళ ఇంటూ చేస్తుంది కాబట్టి ఇక్కడ వస్తే బై అవుతుంది. అమ్మిన వేళ ఇక్కడ 5 అలానే ఉంటుంది, ఇక్కడ 8 ఇంటూ చేస్తుంది కాబట్టి ఇక్కడ వస్తే బై 8. ఎప్పుడే కానీ కొన్న వేళ తక్కువ వస్తే లాభం వస్తుంది, కొన్న వేళ ఎక్కువగా ఉంటే నష్టం వస్తుంది. ఇక్కడ కొన్న వేళ ఎలా ఉంది? తక్కువగా ఉంది కాబట్టి నష్టం, లాభం అనేది వస్తుంది. ఒకవేళ ఎక్కువగా ఉంటే నష్టం అనేది వస్తుంది. కొన్న వేళ ఎప్పుడే కానీ 100%కి సమానం. అయితే కొన్న వేళ ఎప్పుడే కానీ 100% సమానం కదా, అంటే 5 అనేది 100%. అయితే మనకి ఎంత లాభం వచ్చింది 5 కంటే? ఇక్కడ 8 ఉంది కదా, 3 కదా, 3 ఎంత శాతం? క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 100/5, 5 ఒకట్ల 5 2 10, 0 ఉంది కాబట్టి 0. ఎంత మిగిలింది? 3 × 20 ఎంత అవుతుంది? 60% లాభం. 60% అనేది లాభం.